గోపీచంద్ మల్లేని బాలయ్య బాబు గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ సంగతి మనందరికీ తెలిసిందే. వీరసింహారెడ్డి వంటి సక్సెస్ సినిమా తర్వాత ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో ఒక మాఫియా డాన్ నేపథ్యంలో ఈ సినిమాని అయితే స్టార్ట్ చేశారు. అయితే మొన్న ఈ మధ్య కొంచెం బాలయ్య బాబు గారికి చిన్న గాయం అవడంతో కొంచెం షూటింగ్ అయితే లేట్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సినిమా పలానా టైంలో రిలీజ్ అవుతుంది, పలానా డేట్కి రిలీజ్ చేస్తున్నారని ఒక అప్డేట్ మనకి సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుందన్నమాట. దీనిపైన మనం ఒక క్లారిటీ తీసుకుందామండి. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామా కాదా, ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు బాలయ్య బాబు గారు ఎప్పుడు షూటింగ్లో పాల్గొని మిగతా పార్ట్ని ఎప్పుడు పూర్తి చేస్తారు, అసలు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది మన ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదంటే మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం కనుక ఎన్బీకే 111 మూవీ అప్డేట్లోకి వెళ్తే గోపీచంద్ మల్లేని బాలయ్య బాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా. ఈ సినిమా ఏంటంటే అక్కడికి చాలా ఫాస్ట్గానే షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి సంబంధించి మనకి టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ సినిమా మీద హైప్స్ అయితే బాగా పెరిగాయి. లాస్ట్లో మనకి మన మధ్య కాకినాడలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని అనుకోని కారణాల వల్ల ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా బాలయ్య బాబు గారికి కొంచెం చిన్న సర్జరీ జరగడం, దీనివల్ల ఏంటంటే బాలయ్య బాబు గారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం ఇదంతా తెలిసిందే మనకి. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు అలాంటివి చకచక అయితే ఫినిష్ చేస్తున్నారంట. బాలయ్య బాబు గారు లేకుండా ఉండే సీన్స్ కొన్ని షూట్ చేశారని, ఆయన వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ షూట్ చేస్తారని ఒక టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మనకి వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ సినిమా క్రిస్మస్ బరిలో ఉందని, డిసెంబర్ 24వ తారీఖు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది. అయితే ఈ అప్డేటు కన్ఫామా కాదా అనేది వేరే దగ్గర నుంచి క్లారిటీగా రావాలి మనకి. ప్రస్తుతానికైతే మనకి చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇది మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మేబీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఇంకొన్ని రోజుల్లోనే ఆయన సెట్స్లోకి వస్తారని, ఆయనకి సంబంధించిన మేజర్ కీ పార్ట్స్ అన్నీ షూట్ చేస్తారని, ఇంకా అవన్నీ పక్కాగా అయిపోతే రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా ఒక టాక్ అయితే ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి సెప్టెంబర్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఇంకా 4 మంత్స్ ఉంది. ఈ 4 మంత్స్లో సినిమాని వీళ్ళు త్వరగానే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కానీ ఇతరత్ర వర్క్స్ ఇవన్నీ అయితే ఫైనల్ చేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. మ్యూజిక్ పరంగా కానీ ఓవరాల్గా ఎన్ని కంప్లీట్ చేసుకుంటే ఎప్పుడైతే బాలకృష్ణ గారు సెట్స్లోకి వస్తారో అప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఆయన లేకుండా తీసిన సీన్స్, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ అయితే చేస్తున్నారంట. మేబీ చేసే అవకాశం కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు 4 మంత్స్ టైం ఉంది కాబట్టి. అందరూ ఏమనుకున్నారంటే దసరాకు వస్తుందని చెప్పి అనుకున్నారు. దసరాకి బాలయ్యబాబు గారి సినిమా ఉంటుంది, తర్వాత సంక్రాంతికి కొరటాల శివ గారి సినిమా ఉంటుందని ఫస్ట్ నుంచి మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ కొంచెం అనుకోని విధంగా ఇలాంటి ప్రమాదం జరగడంతో ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే అయింది. అయితే మొన్న ఈ మధ్య కొరటాల శివ గారితో కూడా సినిమా ఆగిపోయిందని కూడా టాక్ అయితే వచ్చింది. అసలు అలాంటిదేమి నమ్మొద్దని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పటికెప్పుడు రకరకాలుగా మనకి నిజాల కన్నా ఫేక్ న్యూస్ అయితే ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఫేక్ త్వరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పి మనకి ఆ టీం నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తానికి బాలయ్య బాబు గారు అయితే మొత్తం త్వరగా కోలుకొని షూటింగ్లోకి పాల్గొంటే ఇక ఈ సినిమా కూడా కంప్లీట్ అయిపోతే ఇక నెక్స్ట్ కొరటాల శివ గారు షూటింగ్లో పాల్గొంటారు ఆయన సినిమాలో. ఇక ఆ తర్వాత ఆ అప్డేట్స్ కూడా వస్తుంటాయి మనకి. మొత్తానికి ఈ సినిమా డిసెంబర్ 24వ తారీఖు రిలీజ్ చేయాలని ప్లాన్లు అయితే ఉన్నారు చిత్ర యూనిట్ అంతా. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి, ఏది జరగాలన్నా కానీ బాలకృష్ణ గారు షూటింగ్లోకి రావాలి, ఆయన సెట్స్లోకి వెళ్ళాలి, ఆయనకి సంబంధించిన మేజర్ పార్ట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. ఇంకా ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా. మేబీ ఇంకా వాళ్ళు దాని తగ్గ ప్రిపేర్గా ఉండుంటారు. అంత క్లారిటీ లేనిదే మనకి ఈ అప్డేట్స్ రావు కదా సోషల్ మీడియాలో. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి బాలకృష్ణ గారు షూటింగ్లోకి వచ్చేదాన్ని బట్టి ఇంకప్పుడు ఈ సినిమా మీద మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. డిసెంబర్లో వస్తుందా లేదంటే సంక్రాంతికా ఏంటనేది చూడాలి. మరి సంక్రాంతికి అయితే చాలా సినిమాలు ఉన్నాయి ఈసారి. అసలు సినిమాలు మనకు చూడటానికి టైం ఉండాలి, కానీ ఈసారి సంక్రాంతి మాత్రం నిజంగానే ఒక
పండగే, పెద్ద పండగ అన్నమాట సినీ ప్రియులకి. చూడాల్సిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు అన్నమాట. అన్ని సినిమాలు ఉన్నాయి మనకి. మనం వాటి గురించి కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, వేరే వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే ఎన్బీకే 111 మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది మనకి. ఇదండి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.